మనం ఎర్లీ రిటైర్మెంట్ అవ్వాలంటే మనం ఎలా ప్లాన్ జేసుకోవాలి? ఎర్లీ రిటైర్మెంట్ ఇన్ ద సెన్స్ ఒక 45 ఇయర్స్ ఏజ్ అప్పుడు మనం రిటైర్మెంట్ కావాలంటే మనం ఎలా ప్లాన్ జేసుకోవాలి? ఎస్ఐపి ఎంత చేయాలి? లంసమ్ ఎంత చేయాలి? ఎన్ని ఇయర్స్ వరకు చేయాలి? దీని గురించి డెడికేటెడ్‌గా ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసుకున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీ వచ్చిద్ది. అండ్ మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మ్యామ్, ఇప్పుడు ఎర్లీ రిటైర్మెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 45 గనక మనం ప్లాన్ చేసుకోవాలంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ ఇప్పుడు మనం ఫాలో అవ్వాలంటారు? సో దెర్ ఈస్ ఎ కేస్ స్టడీ అండి. అంటే ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ ఇన్ ద జాబ్స్ ఆఫ్టర్ 45 తర్వాత దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్స్. అంటే ఇనీషియల్ స్టేజెస్లో మీరు ఫాస్ట్గానే గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒక ప్రొఫైల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి మీకు స్టాగ్నేషన్ అనేది, లేకపోతే ఒక రకమైన ప్రెషర్ ఎక్కువైపోతుంది కదండి హై ప్రొఫైల్కి వెళ్ళినప్పుడు. సో దట్ కెన్ సీ నాట్ ఓన్లీ ఇన్ ఐటీ రిలేటెడ్లో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. 45 అవ్వగానే వాళ్ళు ఒక రకమైన స్టాగ్నేషన్లో కానీ, ఒక టెన్షన్లో, ఒక ప్రెషర్లో ఎప్పుడు జాబ్ ఉంటుందా, ఎప్పుడు ఉండదా. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసేదంతా కూడా హై ఎండ్ ప్రొఫైల్ కానీ, హై ఎండ్ మీకు శాలరీస్ ఉన్న వాళ్ళనే ఏ కంపెనీస్ అయినా టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో తక్కువ శాలరీస్ తీసుకునే ఎంప్లాయీస్ని రీప్లేస్ చేయడము, లేకపోతే ఏని అడాప్ట్ చేసేసుకొని వీళ్ళందరూ మాకు అవసరం లేదు, వీ హ్యావ్ అదర్ వేస్ టు కంప్లీట్ అవర్ టాస్క్స్, అలా కూడా అనుకోవచ్చండి. సో ఈ డిస్ట్రప్షన్ అనేది ఏదైతే ఉందో అన్ని సెక్టార్స్లో కనిపిస్తుంది. అందరి ఎంప్లాయీస్లో కూడా ఒక రకమైన టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చిందండి. నాట్ ఓన్లీ ఇన్ ఐటీ సెక్టార్ బట్ అక్రాస్ ఆల్ సెక్టార్స్లో కూడా భయం అనేది వస్తుంది. అండ్ ఎందుకంటే చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మనం టెక్నాలజీని తొందరగా అడాప్ట్ చేసుకుంటున్నాము. కొన్ని అయితే జాబ్స్ ఫేడ్ అయిపోతున్నాయండి. ఇప్పుడు కంటెంట్ రైటింగ్ అనేది ఏఐ చేసేస్తుంది, ఎడిటింగ్ చేసేస్తుంది, వీడియో చేసేస్తుంది, చాలా వర్క్స్ అనేవి అనాలిసిస్ చేసేస్తుంది. అసలు ఏం చేయట్లేదు చెప్పండి. మొత్తం అంటే హ్యూమన్ కాకుండా హ్యూమన్ బ్రెయిన్కి మించి చాలా వరకు అది వర్క్స్ చేసేసి ఈజీగా వచ్చేస్తుంది. సో కొన్ని జాబ్స్ అనేవి నెమ్మదిగా ఎవాపరేట్ అయిపోతాయి అనే విషయం చాలా మందికి ఇదైతే భయం పట్టుకుందండి. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లోనే ఇలా ఉందంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ యూ కెన్ ఇమాజిన్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది. అలానే కొంతమంది బిజినెసెస్లో కూడా ఉంటున్నారు. ఆ బిజినెస్ మోడల్స్ కూడా ఏ తగ్గట్టుగా మార్చుకోపోతే దే కెన్ వైప్ అవుట్ ఫ్రమ్ ద మోడల్. వాళ్ళకి ఇంకా అది సక్సెస్ఫుల్ మోడల్ అవ్వకపోవచ్చు. సో ఇలా అందరికీ భయం పట్టుకుందండి. సో దీనివల్ల ఏం చేయాలి అంటే మనం ఒక 45 ఏజ్ 40-50 రాగానే మనం కానీ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే రెగ్యులర్ ఇన్కమ్ని మనము రీప్లేస్ చేసుకోగలగాలి. అంటే ఎలా? విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. సో హీ ఈజ్ అరౌండ్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్. హీ వాంట్స్ టు రిటైర్ ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత. ఇక నా వల్ల కాదు, మ్యాక్సిమం నేను 15 ఇయర్స్ ఎట్లయినా కష్టపడతా కానీ ఇక 45-50 దగ్గర ఎక్కడి నుంచి 15 ఇయర్స్ తర్వాత మాత్రం నేను ఇంకా కష్టపడలేను. బై ద టైమ్ ఐ నీడ్ టు రీప్లేస్ మై ఇన్కమ్. అంటే నా లైఫ్ స్టైల్ తగ్గకూడదు. ఇదే ఇన్కమ్ని నేను రీప్లేస్ చేసినట్టుగా నేను ఒక కార్పస్ని క్రియేట్ చేసేసుకున్నాను అంటే ఐ విల్ గెట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అక్కడ మీకు జాబ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీ బిజినెస్ రన్ అవ్వచ్చు, మీ బిజినెస్ రన్ అవ్వకపోవచ్చు, బట్ లైఫ్ విల్ బి ద సేమ్. అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళడానికి అందరూ ఇష్టపడుతున్నారండి. మా దగ్గర కూడా క్లయింట్స్ కూడా అదే చెప్తున్నారు. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే మాకు చాలా ఎర్లీ స్టేజెస్లోనే, అప్పట్లో 60 వరకు ఆలోచించే వాళ్ళు ఇప్పుడు 50-45 కూడా వచ్చేసారండి. సో దట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీఆర్ సీయింగ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో ఇక్కడ ఒక పర్సన్కి నెలకి 1,00,000 వాళ్ళ లైఫ్ స్టైల్ అనుకోండి, అంటే సంవత్సరానికి ఎంత అయింది? 12 లక్షలు. సో ఇప్పుడు ఆయనకి 12 లక్షల ప్యాకేజ్లో ఉన్నారు. సో 12 లక్షలు ఇన్కమ్ వస్తుంది. ఆయన 30 ఇయర్స్ ఏజ్. ఆయన 45 ఏజ్ అయ్యేటప్పటికి అదే 12 లక్షలు 30 లక్షలు అవుతుందండి బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇప్పుడు మీకు 12 లక్షలు సరిపోతుంది ఎందుకంటే నెలకి 1,00,000 సరిపోతుంది. బట్ మీరు 45 అయ్యేటప్పటికి ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కదా. ఈ హైయర్ ఐ హ్యావ్ టేకెన్ ఓన్లీ 6% ఇన్ఫ్లేషన్ మాత్రమే నేను తీసుకున్నాను. సో ఇట్ విల్ బికమ్ 60 lakhs. ఓకే, అంటే ఆ టైంకి మీరు 45 వచ్చేటప్పటికి మీకు ఎవ్రీ ఇయర్ 30 lakhs కావాలి. సో 30 lakhs అనేవి ఎన్ని ఇయర్స్ వరకు కావాలి? 45 నుంచి మీ లైఫ్ స్పాన్ 85 అనుకోండి, 40 ఇయర్స్ సపోర్ట్ చేయాలి మనం ఏదైతే కార్పస్ తీసుకున్నామో ఫస్ట్ మనకి ఆ కార్పస్ అనేది సపోర్ట్ చేయాలి. సో 45 నుంచి 85 వరకు మనకి ఎంత కార్పస్ అవసరం అవుతుంది అనేది మనకి సెకండ్ స్టెప్.
రైట్ నౌ మన ఎక్స్పెన్సెస్ తీసుకోండి, మీ రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అనేది ఫస్ట్ స్టెప్. అది అయిపోయిన తర్వాత మనకి ఆ 45 నుంచి 85 వరకు, లేదు మీరు 50 నుంచి 80 మీ ఇష్టం వచ్చిన పీరియడ్ తీసుకోండి. ఆ పీరియడ్లో మనకి ఎంత అవసరం అవుతుంది అనేది ఓకే. మనము కార్పస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ కార్పస్ని ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు మనము ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్ తీసుకుంటాము. అలానే 45 ఇయర్స్కి ఇన్ఫ్లేషన్తో ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో అది మనం 30 lakhs తీసుకున్నాం. సో ఓవరాల్గా ఈ ఎగ్జాంపుల్ అయితే మనకి 6 crores వచ్చిందండి. 6 crores. ఎందుకంటే 40 ఇయర్స్ కదండి. అవును. 40 ఇయర్స్ని మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోవాలి అంటే ఒక 6 crores అనేది మనము పెట్టుకోవాలి. మేడం 6 crores అంటే ఎట్లా సంపాదించాలి, అది ఇన్ ద స్పాన్ ఆఫ్, ఇప్పుడు నేను 30 ఉన్నాను 45K అంటే ఇట్స్ నాట్ సో ఇంపాసిబుల్ అండి. ఇంపాసిబుల్ అయితే కాదు. బట్ ఏంటంటే ఎస్ఐపి ఒక్కటే చేస్తే సరిపోదు. దాంతో ఎందుకంటే పాటు మీరు లంప్ లక్ష రూపాయల్లోని ఇప్పుడు ₹1,00,000 ఎస్ఐపి ఎట్లా చేయలేము. కాకపోతే ఏం చేయొచ్చు, మీకు ₹1,00,000 శాలరీ వస్తుందంటే ఓ 40,000 వరకు, 30,000-40,000 వరకు ఎస్ఐపి చేసి లంసమ్ పెట్టుకోవాలండి. లంసమ్ అంటే ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ రోజుల్లో ప్లాట్స్ ఉంటున్నాయి, లేకపోతే ఇంకేమైనా రియల్ ఎస్టేట్లో పెట్టేసి ఉంటున్నారు. అదంతా కూడా ఐడిల్‌గా ఉంటుందండి. సో మీరేం చేయాలి, మీకు 4, 5 ప్రాపర్టీలు ఎవరికైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీని మీరు గాని సెల్ చేసినట్లయితే అందులో ఒక 40-50 lakhs మీకు వచ్చినట్టయితే ఆ అమౌంట్‌ని తెచ్చి మీరు ఇక్కడ యాడ్ చేస్తే అలాంగ్ విత్ యువర్ ఎస్ఐపి ఎస్ఐపి చేస్తూ ఎంత వరకు చేయాలి ఎస్ఐపి? ఒక 40,000 అయితే ఎవ్రీ చేయాలండి. మంత్. ఎవ్రీ మంత్ 30,000-40,000 15 ఇయర్స్ వరకు. 15 ఇయర్స్ వరకు. ఈ ఎస్ఐపి ఒకటే సరిపోదు కదండి, 6 crores కదా. సో నేనేం చెప్తున్నాను, మీ 30,000 మీరు ఇట్లా ఎస్ఐపి చేసుకోండి, దానికి ఒక లంసమ్ని యాడ్ చేసుకోండి. ఏదో ఒక లంసమ్ యాడ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ఐడిల్‌గా ఉంది, ఆ ప్లాట్ వల్ల మీకు ఏమీ యూజ్ లేదు. ఎందుకంటే రెగ్యులర్ ఇన్కమ్ ఏమీ రాదు కదండి. సో దానివల్ల, సో ఊర్లో ఏదో ఇల్లు ఉంది, దానివల్ల మనకంటే ఇల్లు అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంది, సో దానివల్ల మనకి రెగ్యులర్ ఇన్కమ్ రావట్లేదు, అది ఎక్కువగా పెరగట్లేదు, చాలా ఇయర్స్ అయింది, నేను అది పెద్దగా నాకు పెరిగినట్టుగా అనిపించట్లేదు అంటే జస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్. అందులో నుంచి బయటికి రండి, భయపడకండి. ఏమైనా కొంచెం బయర్స్ రాకపోయినా ఒక 2-3 lakhs లాస్ అయిన ఇలానేనండి. రీసెంట్‌గా మా దగ్గరకు వచ్చిన క్లయింట్‌కి కూడా మేము ఇదే చెప్పాము. ఆయనకేంటంటే చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓ 4, 5 ప్లాట్లు ఆయన కొనిపెట్టుకొని ఉన్నారు. బట్ దానివల్ల ఏమైందంటే ఆయనకి ఈఎంఐలు పెరిగాయి తప్ప దాంట్లో పెద్దగా ఆయనకి రిటైర్మెంట్ ప్లానింగ్ కంప్లీట్ అవ్వలేదు, పిల్లల హైర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వలేదు. ఆయన చేసిందంతా ఏంటంటే 4, 5 ప్లాట్లు కొన్నాడు అంతే. ఓకే. సో నౌ హీ హ్యాస్ టు కాన్సంట్రేట్ ఆన్ కిడ్స్ హైర్ ఎడ్యుకేషన్ ప్లస్ రిటైర్మెంట్ ప్లానింగ్. దీని మీద కదండి కాన్సన్ట్రేట్ చేయాలి వెన్ యూ ఆర్ ఎట్ 40s. Yes. సో ఇది మిస్ అయిపోతున్నారు అందరూ కూడా. సో దే ఆర్ ఆల్ బిజీ ఇన్ ఐదర్ బిల్డింగ్ ఏ హౌస్ ఆర్ బయింగ్ ఏ హోమ్ ఆర్ ఎల్స్ ఏవైనా ప్లాట్లు కొనుక్కోవాలి. వీటిలోనే వాళ్ళు 30 నుంచి 45 వరకు వీటి మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ వీటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. బై ద టైం మీరు 45 వచ్చేటప్పటికి దే ఆర్ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్. Yes. వాళ్ళకి ఇంకా క్లూలెస్ అనమాట, ఏం చేయాలో అర్థం కాదు. సో వాళ్ళకి అందరికీ మేము చెప్పేది ఏంటంటే జస్ట్ యాడ్ సమ్ ఎస్ఐపి అండ్ ఏదైనా ఒక ప్లాట్ ఉంది, దానివల్ల మీకు పెద్దగా యూజ్ లేదు అంటే అనుకుంటే ఇప్పుడు దాంట్లో 15 ఇయర్స్ ఉండే. తర్వాత ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవాలంటారు మరి. ఆ తర్వాత మనకి ఇప్పుడు 6 crores ఉన్నాయి కదండి, అందులో అవును. 4% అంటే ఎంత అయింది మనకి, ఆల్మోస్ట్ మనకి ఎవ్రీ మంత్ 3 lakhs అనేది మీకు మీకు రెగ్యులర్ దాని ఇన్కమ్ తర్వాత అది అనేది. కార్పస్ ఆ జనరేట్. కార్పస్ ఎందుకు 4% తీసుకోవాలి అంటున్నాను అంటే ఆ మిగతా 6% మనకి మళ్ళీ కార్పస్ పెరగాలండి. అవును. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది మనకి హెడ్జ్ అవ్వాలి కాబట్టి. సో మనకేంటంటే ఒక 4-5% మాత్రమే మనం తీసుకుంటూ ఆ కార్పస్ ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్నారో దాని నుండి మనం వెళ్తే మాత్రం ప్రాపర్‌గా మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ జరిగిపోతుందండి. బట్ ఏంటంటే ఇందులో ఏంటంటే అంత ఎగ్జిక్యూషన్ అంత ఈజీ కాదు. మనం చెప్పినంత ఈజీ అయితే కాదు. దిస్ ఈజ్ అ జర్నీ ఆఫ్ 15 ఇయర్స్ జర్నీ అనేది మీకు ఉంటుంది కాబట్టి ఎవరినైనా ఎక్స్‌పర్ట్స్‌తోని వెళ్తే బావుంటుందండి. లేదు అంటే ఏమవుతుంది జనరల్‌గా ఏం జరుగుతుందంటే దే ఆర్ వేస్టింగ్ ద టైమ్ ఇన్ ఎక్స్‌పెరిమెంట్స్. ఎక్స్‌పెరిమెంట్‌లోనే ఈ ఇంపార్టెంట్ మొత్తం. టైమ్ అంతా వేస్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్‌లోకెళ్తారు, వాళ్ళకి వర్కౌట్ అవ్వదు, లేదు అంటే టైమింగ్ లేదు, సెట్ కాలేదు, లేదు తర్వాత ప్లాట్‌ల్లోకెళ్తారు, అక్కడ కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అక్కడి నుంచి గోల్డ్, సిల్వర్‌కెళ్తారు, లేదు అంటే డైరెక్ట్ స్టాక్స్‌లోకెళ్తున్నారు. ఇలా ఈ ఎక్స్‌పెరిమెంట్స్ ఇలా జంప్ చేయటం వల్ల వాళ్ళకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వస్తోంది గానీ, ఈ ఎక్స్‌పెరిమెంట్స్ వల్ల వెల్త్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. టైమ్ అవును. అనేది వేస్ట్ అయిపోతుంది. యూ ఆర్ గెట్టింగ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్, యూ ఆర్ డూయింగ్ ద ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ద వెల్త్. ఆళ్ళు ఓన్‌గా చేసుకుందాము, ఎందుకు వీళ్ళని కలవడం, మనకి చాలా డబ్బులు మిగిలిపోతాయి, వీళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ మనకేమంటారు రెగ్యులర్‌లోకంటారు, మనకేవో లక్షలు పోతాయి, ఇవన్నీ అంటున్నారు గానీ బట్ కోర్ ఇదనేది మిస్ అయిపోతున్నారు.
లైక్ కోర్ వెల్త్ క్రియేషన్ అనేది ఈ Yes, ఎక్స్పెరిమెంట్స్లోనే, ఈ డైరెక్ట్ రెగ్యులరు ఎక్స్పెన్సెస్ వీటిల్లోనే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుందండి. సో ఇంత ఆలోచించకుండా మనం ఎవరి దగ్గరకైనా వెళ్ళి కొంచెం చేయించుకుంటే అసలు ఇంత అంటే మీరు రెగ్యులర్గా అంటే మీరు డైరెక్ట్గా చేయడం వల్ల మీ ఎక్స్పెరిమెంట్లకు వచ్చిన లాస్ ఎక్కువ ఉంటుంది. ద వేస్టేజ్ ఆఫ్ టైం ఏదైతే ఉందో, మీరు ఏదైతే కాంపౌండింగ్ మిస్ అవుతున్నారో అదే ఎక్కువ లాస్ ఉంటుంది రాదర్ దాన్ యు ఆర్ గోయింగ్ విత్ అన్ ఎక్స్పర్ట్. ఓకే. ఇది కొంచెం గమనించుకోవాలండి. బట్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో దే కెన్ డూ ఇట్. బట్ వాళ్ళు ఎంతమంది ఉంటారండి? 20% పీపుల్ విల్ బి దేర్. బట్ రెస్ట్ Yes. ఆఫ్ ది 80% పీపుల్ నీడ్ అసిస్టెన్స్. ఇలా చేసుకుంటే మనం వెల్త్ క్రియేషన్ అనేది ప్రాపర్గా చేసుకొని రిటైర్మెంట్ గోల్ని అచీవ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.